దాదాపుగా 56,000 కోట్ల రూపాయలు బ్యాంకులు రైతులకు ఇవ్వడానికి క్రాప్ లోన్ల కోసం సిద్ధంగా ఉన్నారు అని తన బడ్జెట్ స్పీచ్ లోనే ఉంది. పోనీ ఆ 56,000 కోట్లు వేసుకున్నా కూడా, లేదా ఇప్పటికే క్రాప్ లోన్లకు ఆల్రెడీ రైతులకు ఇచ్చింది కూడా చూసుకున్నా కూడా ఏదైనా కూడా అంతే ఉంటుంది. అదే 56,000, అదే 56,000, 50,000 అదే క్రాప్ లోన్ల కింద ఉంటుంది. రైతులు కడితే కొత్త లోన్స్ ఇచ్చినా, రైతులు ఒకవేళ కట్టలేకపోతే ఆ లోన్స్ కు వడ్డీ వేసుకున్నా. అదే రకంగా డ్వాక్రా లోన్లు 14,000 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా మనందరికీ కూడా తెలిసిందే. ఎస్ఎల్బిసి బుక్కుల్లో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. సో కొత్త లోన్లు ఇచ్చినా కూడా 14,000కే, అటువైపే 14,000కే ఉంటుంది. ఒకవేళ వీళ్ళు కట్టకపోయినా ఆ 14,000కు సంబంధించిన వడ్డీలు అయితే కట్టాలి. ఈ డబ్బులన్నీ కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఇంతవరకు 4% వస్తుంది. బ్యాంకులు సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ద్వారా బ్యాంకులకు 4% డబ్బులు వస్తాయి. 4% నుంచి ఇవన్నీ వడ్డీ లేని రుణాల కింద రైతులు బ్యాంకులకు అందజేస్తారు. అంటే స్టేట్ గవర్నమెంట్ ఈ రుణాల మీద ఆ 4% వడ్డీ స్టేట్ గవర్నమెంట్ కట్టాలి. అదే గతం నుంచి కడతా వస్తా ఉన్నారు, అదే కట్టాలి. అదే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటారు. దాన్ని వడ్డీ లేని రుణాలు అంటారు. అప్పుడే రైతులకు కానీ డాక్రా చెల్లెమ్మలకు కానీ అది వడ్డీ లేని రుణాల కింద ముద్రింపబడుతుంది. ఈ రకంగా చూస్తే కనీసం 50,000 కోట్లు క్రాప్ రుణాలు అనుకుంటే, 14,000 కోట్లు డ్వాక్రా రుణాలు అనుకుంటే, రెండు కలిపితే 64,000 కోట్లు. 64,000 కోట్ల మీద 4% ఇంట్రెస్ట్, 4% వడ్డీ వేసుకుంటే 2,560 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ వడ్డీ లేని రుణాలు నిజంగా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ప్రతి డాక్రా అక్క చెల్లెమ్మలకు, ప్రతి రైతన్నకు మంచి జరగాలి అని అంటే. కానీ బడ్జెట్లో కేటాయించింది 599 కోట్లు. మరి ఆలోచన చేయాలి అందరూ. కావాల్సింది 2,560 కోట్లు, కేటాయించింది 599 కోట్లు. మరి ఏ రకంగా ఇది కరెక్ట్ అన్నది. ఇది పెన్షన్స్ కు సంబంధించిన పేపర్. డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వెబ్సైట్ లో ఉంది. రాష్ట్రంలో ఇవాళ 43,11,688 మంది పెన్షన్దారులు ఉన్నారు. అన్ని కలిపితే డిపార్ట్మెంట్ ప్రకారమే 130 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇప్పుడే కడుతున్నారు. రిపోర్ట్ ఆన్ 1 జూలై 2014 కు సంబంధించిన రిపోర్ట్. కాపీలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. దీని ప్రకారం ప్రస్తుతం వీళ్ళ లెక్కల ప్రకారమే 130 కోట్లు ఇంటూ 5 నెలల పాటు. అంటే ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి పెన్షన్ 1,000 రూపాయలకు పెంచుతామని చెప్పారు కాబట్టి ఈ 5 నెలల పాటు 200 రూపాయలు, అదే హ్యాండిక్యాప్ పెన్షన్ అయితే 500, అభయహస్తంలో 500 తప్ప మిగిలినటివన్నీ 200 కాబట్టి ఈ 5 నెలలు వీళ్ళు ఇప్పుడు కడుతున్న లెక్కల ప్రకారం 130 కోట్లు ఇంటూ 5 నెలలు అంటే 650 కోట్లు. ఇదే 43,11,688. నేను కొత్త పెన్షన్ల గురించి మాట్లాడడం లేదు. దాదాపుగా 15 లక్షలు కొత్త అప్లికేషన్లు కావాలి అని చెప్పి లబ్ధిదారులు వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు, ఉన్నది గురించే మాట్లాడుతున్నా. ఈ 43,11,688 పెన్షన్లు ఇంటూ 1,000 రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే దీనికి కావాల్సింది 431 కోట్లు.
5,36,837 హ్యాండిక్యాప్ పెన్షన్స్ 40% 1,500 కేటగిరీలో వేసుకుంటే ఇంకొక 10 కోట్లు, మొత్తం మీద నెలకు కావాల్సింది 440 కోట్లు. 440 కోట్లు ఇంటూ 7 నెలలు వేసుకుంటే 3,080 కోట్లు. ఈ 3,080 కోట్లకు బడ్జెట్ కాబట్టి సంవత్సరం మొత్తానికి వేస్తారు. దట్ ఈస్ కాల్డ్ బడ్జెట్. 130 ఇంటూ 5 నెలలు ఇంతకు ముందు మనం చెప్పినట్టుగా 650 కోట్లు. ఈ 440 ఇంటూ 7 నెలలు 3,080 కోట్లు, రెండు కలిపితే 3,730 కోట్లు. బడ్జెట్ లో కేటాయించింది 1,338 కోట్లు. అంటే దాని అర్థం ఖచ్చితంగా ఉన్న పెన్షన్స్ ను ఊడబెరుకుతారనే కదా. గ్యాప్ 2,392 కోట్లు. ఇది విద్యుత్ మీద, వ్యవసాయ విద్యుత్ మీద. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 14,54,000 వ్యవసాయ పంప్ సెట్లు ఉన్నాయి. 3 హార్స్ పవర్ నుంచి 10 హార్స్ పవర్ దాకా ఇవి పనిచేస్తా ఉన్నాయి. యావరేజ్ గా 5 హార్స్ పవర్ అన్నట్టుగా తీసుకుంటే కూడా 9 గంటలకు విద్యుత్, ఉచిత విద్యుత్ కదా దేవుడు ఎరుగు, 7 గంటలే కనీసం అన్నట్టు కూడా తీసుకున్నా కూడా 1 HP అంటే దాని అర్థం 0.75 యూనిట్స్ అని, కిలోవాట్ అవర్స్ అంటారు. కిలోవాట్ అవర్ అంటే 1 యూనిట్ అని. సో 1 HP is 0.75 కిలోవాట్ అవర్స్ ఆర్ 1 యూనిట్. కాబట్టి 7 గంటల పాటు నడిస్తే యావరేజ్ కింద 5 HP మోటార్స్ అనుకుంటున్నాం. కాబట్టి 7 గంటల పాటు నడిస్తే గంటకు 5.25 యూనిట్లు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన 5 HPకి మోటార్కు రోజుకు 26.25 యూనిట్లు రోజుకు వినియోగం అవుతుంది. 0.75 ఇంటూ 7 అవర్స్ అంటే 5.25. 5 HP ఇంటూ 5.25 అంటే 26.25 యూనిట్లు రోజుకు వినియోగం. ఏడాదికి 300 రోజులు అంటే 7,875 యూనిట్లు ఒక్క పంప్ సెట్ కావాలి. 14,54,000 పంప్ సెట్లు ఉన్నాయి. 300 రోజులు పనిచేస్తాయి. కావలసిన యూనిట్లు 1,145 కోట్లు యూనిట్లు కావాలి. 1,145 కోట్ల యూనిట్లు 4 రూపాయల చొప్పున కూడా కొనుగోలు రేట్ అనేది వేసుకుంటే కావాల్సింది 4,580 కోట్ల రూపాయలు. బడ్జెట్లో కేటాయింపులు 3,188 కోట్లు మాత్రమే.